టెట్ షెడ్యూల్ను మంత్రి గంటా విజయవాడలో ప్రకటిస్తున్నారు. అలాగే చూద్దాం. అన్ని సెట్స్ కూడా ఆన్లైన్లో చేస్తా ఉన్నాం. మరి ఈ సంవత్సరం కూడా ఈ సెట్స్ అన్ని కూడా ఆన్లైన్లోనే చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 4 సంవత్సరాలు కూడా వరుసగా షెడ్యూల్ తీసుకుంటే ఒకసారి ఆ వివరాలు కూడా మీకు షేర్ చేసుకుంటా ఉన్నాం. మనకి సెట్స్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏపీ ఎంసెట్. ఇది 2015 సంవత్సరంలో అయితే 8th మే ఆ ఎగ్జామినేషన్ జరిగింది. మొత్తం 1,75,681 మంది ఇంజనీరింగు, అలాగే 84,732 అగ్రికల్చర్ ఆ ఎగ్జామినేషన్లో ఆ రోజు పార్టిసిపేట్ చేశారు. 2016 అయితే మే మంత్ నుంచి ఏప్రిల్ మంత్కి ప్రీపోన్ చేసుకుని 29th ఏప్రిల్ 2016 మనం ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. ఆ సంవత్సరం అయితే 1,89,264 ఇంజనీరింగు, అలాగే 1,03,222 అగ్రికల్చర్. 2017 అయితే ఇంకా కొంచెం ముందుకు వచ్చి 24th ఏప్రిల్ ఎగ్జామినేషన్స్ జరిగినాయి. ఆ సంవత్సరం అయితే 1,98,035 ఇంజనీరింగు, 80,768 అగ్రికల్చర్. అలాగే 2018 22nd ఎగ్జామినేషన్స్ పెట్టడం. ఆ సంవత్సరం అయితే 1,99,325 ఇంజనీరింగు, 76,738 అగ్రికల్చర్. ఈ విధంగా మొత్తం అన్ని సెట్స్ కూడా ఏపీ ఈ సెట్ కానీ, ఏపీ ఐ సెట్ కానీ, అలాగే ఏపీ ఎడ్ సెట్ కానీ, ఏపీ లా సెట్ కానీ, ఏపీ పీటీ సెట్ కానీ గత 4 సంవత్సరాలుగా కూడా ప్రతి ఇయర్ కూడా ఎంతో కొంత అడ్వాన్స్ చేసుకుంటూ ఎగ్జామినేషన్స్ని ముందుకి జరుపుతా ఉన్నాం. దీనికి కూడా ప్రధానంగా కారణం ఏంటంటే 2014 కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఈ ఎంసెట్ మీద చాలా అనిశ్చిత స్థితి ఉండేది. అంటే ఎప్పుడు ఎగ్జామినేషన్ జరుగుతుంది, ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తారు, ఎప్పుడు ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లాసులు స్టార్ట్ అవుతుంది అనేది చాలా ఇండెఫినెట్గా అప్పటిదాకా సిస్టంలో ప్రివేల్ అవుతూ ఉండేది. అందుకే మన దగ్గర నుంచి ఎక్కువ మంది పిల్లలు ఇతర రాష్ట్రాలకి, ప్రత్యేకించి తమిళనాడు, కర్ణాటక అలాంటి రాష్ట్రాలకి మన పిల్లలు ఇంజనీరింగ్ కోసం అక్కడ జాయిన్ కావడం జరిగింది. దాదాపు 60 నుంచి 70,000 మంది పిల్లలు, మన తెలుగు పిల్లలు పక్క రాష్ట్రాలకి ఈ ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతూ ఉండేవాళ్ళు. ఈ డీమ్డ్ యూనివర్సిటీస్, అలాగే ప్రత్యేకంగా ఉన్న ఎస్ఆర్ఎం, విట్టు ఇటువంటి యూనివర్సిటీస్లో. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సంవత్సరం మొట్టమొదటిసారిగా 2014లో ఎంసెట్ పెట్టిన తర్వాత 16లో ఫస్ట్ ఎగ్జామినేషన్, 15వ సంవత్సరానికి ఆ ఇయర్ మొత్తం ఒక 2 months దాన్ని అప్పటిదాకా ఉన్న షెడ్యూల్ని మనం అడ్వాన్స్ చేసి ఎగ్జామినేషన్ పెట్టడమే కాకుండా ఏ రోజైతే ఎగ్జామినేషన్ కోడ్ రిలీజ్ చేస్తా ఉన్నామో ఆ రోజే రిజల్ట్స్ కూడా ఎప్పుడు ఇస్తున్నామో చెప్పడం జరిగేది. ఎప్పుడు ఫైనల్కి ఇస్తున్నాం, ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తాం కూడా చెప్పి ఆన్ డాట్ ఆ డేట్కే మనం రిజల్ట్స్ ఇవ్వటం, అలాగే కౌన్సిలింగ్ డేట్లు కూడా అన్ని కూడా చెప్పిన ఆ డేట్ ప్రకారం ఒక్క డే కూడా పోస్ట్పోన్ కాకుండా అన్ని కూడా చేయటం మొదలుపెట్టాం. ఎప్పుడైతే ఒక అష్యూర్డ్ మనం డేట్స్ ప్రకారం చేస్తూ వచ్చామో ఆటోమేటిక్గా పిల్లల అడ్మిషన్స్ కూడా ఇక్కడ బాగా పెరగటం కూడా చూసాం. బయట స్టేట్స్కి వెళ్ళే పిల్లలు బాగా తగ్గారు. 50% ఆఫ్ ది స్టూడెంట్స్ మనకి ఫస్ట్ ఇయర్లోనే ఆ తేడా వచ్చింది. అంటే ఇది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్ అందరూ కూడా ఒకసారి హైదరాబాద్కి వచ్చి, అప్పట్లో ఉమ్మడి రాజధానిగా ఉన్నాం కాబట్టి అక్కడ మా డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేసి, ఇప్పుడు మాకు అందరూ కూడా నమ్మకం కలిగిందండి, పిల్లలకి పేరెంట్స్ కూడా ఈ షెడ్యూల్ ఎలాగే ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఒక డేట్కి కరెక్ట్గా అయ్యేటట్టుగా చూడండి అని చెప్పి చెప్పడం, దానికి అనుగుణంగానే ప్రతి సంవత్సరం కూడా అడ్వాన్స్ చేసుకుంటూ ఇప్పుడు మనం ముందుకు వచ్చేవచ్చు. అంటే దీనివల్ల ఒక నమ్మకం, ఒక క్యాలెండర్ ఏదైతే అనౌన్స్ చేస్తా ఉన్నామో ఆ క్యాలెండర్ దాని ప్రకారం అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇక్కడ నమ్మకం ఏర్పడింది. అందువల్ల అడ్మిషన్స్ కూడా బాగా పెరిగాయి. మరి అంతేకాకుండా ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు పెట్టిన తర్వాత ఈ ఎస్ఆర్ఎం, విట్టు, అమృత, అలాగే సెంచూరియన్, గ్రేట్ లేక్స్ ఇటువంటి దాదాపు 12 నేషనల్ లెవెల్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్, అవి డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు,
లేకపోతే మామూలు ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం ఈ ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేయటం, వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కూడా స్టార్ట్ చేయటం, ఆల్రెడీ బిల్డింగ్స్ కట్టి అడ్మిషన్లు కూడా కొన్ని స్టార్ట్ అవడం వల్ల ఆ మైగ్రేషన్ కూడా ఏదైతే ఆ ఇన్స్టిట్యూట్లో చేరే వాళ్ళందరూ కూడా ఇక్కడే మన రాష్ట్రంలోనే వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లోనే చేరడం జరిగింది. ఈ విధంగా ఈ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రధానంగా ఇవన్నీ కూడా మార్పులు చేయడం జరిగింది. ఈ కొత్త షెడ్యూల్ ఏదైతే ఉందో అది మొత్తం 7 కామన్ ఎంట్రన్స్ టెస్టులు ఉన్నాయి. నేను ముందులో చెప్పినట్టుగానే అన్ని ఎంట్రన్స్ టెస్టులు కూడా ఆన్లైన్లోనే పెడతా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా పెట్టాం, ఇది 3వ సంవత్సరం కంటిన్యూస్గా ఆన్లైన్లో చేస్తా ఉన్నాం. ఏపీ ఈసెట్ ఇది డేట్ ఆఫ్ టెస్ట్ వచ్చి 19/4/2019 ఏపీ ఈసెట్. యూనివర్సిటీ వచ్చి జేఎన్టీయు అనంతపురం. దీని కన్వీనర్ వచ్చి ప్రొఫెసర్ పిఆర్ భానుమూర్తి. ఈ సెట్ కన్వీనర్గా భానుమూర్తి గారు ఉంటా ఉన్నారు. ఈ టైమింగ్స్ వచ్చి 10 నుంచి 1 గంట దాకా ఎగ్జామినేషన్ సమయం జరుగుతూ ఉంది. అలాగే ఏపీ ఐసెట్ 26/4/2019. దీనికి ఎస్వియు తిరుపతి యూనివర్సిటీ. కన్వీనర్ వచ్చి ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్ రెడ్డి. ఇది మొత్తం 2 సెషన్స్ జరుగుతుంది. 10 AM to 1 PM, 2:30 to 5:30. అలాగే ఏపీ పీజీ సెట్ ఇది 1/5/2019 మొదలయ్యి 4/5/2019 వరకు కూడా జరుగుతుంది. దీనికి ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం యూనివర్సిటీ దీనిగా ఉంటుంది. దీని కన్వీనర్గా వచ్చి ప్రొఫెసర్ పిఎస్ అవధాని, ఎవరైతే అక్కడ ఉన్నారో ఆయన కన్వీనర్గా ఉంటారు. ఇది కూడా 2 సెషన్స్, 10 AM to 1, 2:30 to 5:30. అలాగే ఏపీ ఎక్సెట్ ఇది 6/5/2019 ఎగ్జామినేషన్ డేటు. యూనివర్సిటీ వచ్చి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. దీనికి కన్వీనర్ వచ్చి ప్రొఫెసర్ టి కుమారస్వామి. ఇది ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చి 10 AM to 1 PM. అలాగే ఏపీ లా సెట్ ఇది 6/5/2019 ఎగ్జామినేషన్ డేటు. యూనివర్సిటీ వచ్చి ఎస్కేయు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం. ప్రొఫెసర్ విజయ్ కుమార్ వచ్చి కన్వీనర్. ఈ షెడ్యూల్ వచ్చి ఎగ్జామినేషన్ టైం 2:30 to 4:30 PM. అలాగే ఏపీ పిఈ సెట్ ఇది 8/5/2019 మొదలయ్యి 15/5/2019. దీనికి యూనివర్సిటీ వచ్చి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇది వచ్చేస్తుంది. ప్రొఫెసర్ పాల్ కుమార్, ఈ పిఎస్ఎస్ పాల్ కుమార్ అని ఆయన కన్వీనర్గా దీనికి వ్యవహరిస్తా ఉన్నారు. 9 AM to 4 hours. అంటే ఎంతసేపు ఉంటుంది? ఓకే, ఫిజికల్ కాబట్టి 9 AM to 4 PM. ఇక చివరిగా మనకి ఏదైతే ఏపీ ఎంసెట్ ఇది ఉందో ఇది 20/4/2019 స్టార్ట్ అయ్యి 22/4/19కి పూర్తి అవుతుంది ఇంజనీరింగ్. అలాగే అగ్రికల్చర్ వచ్చి 24/4 స్టార్ట్ అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా మళ్ళీ దీన్ని కూడా ఒక 2 days ముందుగానే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తా ఉన్నాం. ఇది జేఎన్టీయు కాకినాడ. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా కూడా కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎటువంటి రికార్డ్స్ లేకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, ఎటువంటి లాజిస్టిక్స్ సపోర్ట్ లేకపోయినా కూడా పెద్ద ఎగ్జామినేషన్, ఎందుకంటే దాదాపు 2 లక్షల మంది పిల్లలు అటెండ్ అయ్యే ఎగ్జామినేషన్ ఇది. దీన్ని ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇబ్బందులు లేకుండా లేకపోతే ఇంకొకరు లేకుండా సక్సెస్ఫుల్గా జేఎన్టీయు కాకినాడ వాళ్ళు ఎంసెట్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఇది 5th year కాబట్టి ఈ సంవత్సరం కూడా మళ్ళీ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఎక్స్పర్ట్స్ అందరూ కూడా సజెస్ట్ చేశారు. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ ఈసారి కూడా మళ్ళీ జేఎన్టీయు కాకినాడకి ఇచ్చి ప్రొఫెసర్ సాయిబాబా గారు ఎవరైతే గత కొద్ది సంవత్సరాలుగా దాని కన్వీనర్గా వ్యవహరిస్తున్నారో ఆయన్నే మళ్ళీ కన్వీనర్గా పెట్టడం జరిగింది. 10 AM to 1 PM ఒక సెషన్, 2:30 to 5:30 ఒక సెషన్. మొత్తం ఎగ్జామినేషన్ సంబంధించిన షెడ్యూల్ ఇది. మరి మీకు లాస్ట్ 4 years కూడా మీకు చెప్పడం జరిగింది ఏది ఎంత ఏ డేట్లు పెట్టింది, దానికంటే ఎంత అడ్వాన్స్ అయింది కూడా మనకు తెలియజేశాం. దాదాపు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఒక 10,000 మంది ఇప్పుడు ఉన్న ఇండికేషన్ ప్రకారం పిల్లలు ఎగ్జామినేషన్స్కి ఎక్కువ మంది వస్తారని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. దీంతోపాటు మరి గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో
ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాం, ఎలాంటి న్యూ ఇనిషియేషన్ తీసుకొచ్చాం, ఇవన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే డెఫిషియట్ బడ్జెట్లో కూడా డెఫిషియన్సీ అనేది ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ పైన కనిపించకుండా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ది బడ్జెట్ 15% ఆఫ్ ది బడ్జెట్ దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం